నమో తస్స భగవతో అర్హతో సమ్మా సంబుద్ధస్స. విశుద్ధి మార్గంలో మనము నిన్న విపశ్యనకు ఉన్నటువంటి 10 ఆటంకాల గురించి చెప్పుకోవటము ప్రారంభం చేసినాం. అందులో అనిత్యానుపశ్యన చేస్తూ ఉన్నప్పుడు ప్రకాశం ఉత్పన్నం కావటం గురించి కొంతవరకు చెప్పుకున్నాం. ఆ ఇద్దరు స్థవిరులు అంటే వృద్ధ భిక్షువులు చిత్తల పర్వతంలో కృష్ణపక్షమి రాత్రి ధ్యానంలో ఉన్నప్పుడు ఒక అతను ఏమన్నాడు, నాకు ఈ గది తర్వాత చైత్యము, అక్కడ ఉన్నటువంటి 5 రంగుల పూలు ఇవి కనిపిస్తున్నాయని అంటాడు. ఇంకొక అతను నాకు యోజన దూరంలో ఉన్న సముద్రంలోని చేపలు తాబేళ్ళు కనిపిస్తున్నాయని అంటాడు. అంతవరకు చెప్పుకున్నాం నిన్న. ఈ అవభాసం అంటే ఈ ప్రకాశం సాధారణంగా శమథ విపశ్యనను పొందిన వారిలో ఉత్పన్నమవుతుంది. నేను మొట్టమొదట చెప్పిన ఇది విపశ్యన వాళ్ళలో ఇది కలిగే అవకాశం తక్కువ, కానీ ఆనాపానసతి చేసే వాళ్ళలో ఇది సాధారణంగా కనిపిస్తూ ఉంటుంది. సమాపత్తి వలన క్లేశాలు అణిగి ఉంటాయి కనుక అవి ఉన్నట్లు తెలియదు. ఈ వెలుతురు కనిపించినప్పుడు ఇతర క్లేశాలు ఉండవు కదా, క్లేశాలు ఉంటే వెలుతురు పోతుంది. అందువల్ల ఆ క్లేశాలు అణిగి ఉంటాయి కాబట్టి అవి ఉన్నట్టు తెలియదు. అందువలన ఉచ్చవాలికంలో నివసించే మహానాగ స్థవిరునిలా, హంకనవాసి మహాదత్త స్థవిరునిలా, చిత్తల పర్వతంపై నింకపేన్నక ప్రధానం అనే గృహంలో ఉన్న సుమన స్థవిరునిలా అతడు నేను అర్హతుడను అనుకుంటాడు. ఈ వెలుతురును చూసి ఇక దాన్ని తన స్వాధీనంలో తెచ్చుకుంటాడు అనుకో. రోజు వెలుతురును చూడటం, అందులోనే నిమగ్నం, మళ్ళీ లేవటం, ఇక నేను అర్హతుని అయిపోయినా అని అనుకుంటూ ఉంటాడు. కానీ అతనిలో మలినాలు అణిగి ఉంటాయి. అనుసయ అని అంటారు చూడండి, అంటే నిద్రాణంగా అణిగి ఉంటాయి. ఉదాహరణము, వాటిలో నుండి ఒక కథ ఇక్కడ ఉదాహరింపబడుతుంది. ఇలా చెబుతారు. క్లేశాలను త్రెంచివేసిన వాడు, ప్రతిసంవిధను పొందినవాడు, క్షీణాశ్రవుడు, మహాభిక్షు సంఘానికి ఉపదేశించేవాడు అయిన కలంకరవాసి ధర్మదిన్నుడు అనే స్థవిరుడు ఉండేవాడు. అంటే ఇవన్నీ ఆయన విశేషణాలు, ఇట్లాంటి గొప్పతనం ఉన్నవాడు. ఒకనాడు అతడు పగటిపూట తన సాధనా స్థలంలో కూర్చుండి ఇలా అనుకున్నాడు, మన ఆచార్యుడు ఉచ్చవాలికవాసి మహానాగస్థవిరుని శ్రమణ కృత్యము నిర్మాణం వరకు చేరుకుందా లేదా? అప్పుడు దివ్యదృష్టితో చూడగా అతడు ఇంకా పృథగ్జనుడుగానే ఉన్నాడు అని తెలిసింది. అంటే ఇతను నిర్వాణాన్ని పొందినవాడు, అర్హతుడు. ఇది ఈ తలంకరవాసి ధర్మదిన్నుడు. ఆయన గురువు ఎట్లా ఉన్నాడు, ఏ స్థితిలో ఉన్నాడు అని ఈయన జ్ఞానదృష్టితో చూసిండు. చూస్తే అతను ఇంకా నిర్వాణాన్ని పొందలేదు, సామాన్యుడిగానే ఉన్నాడు అని తెలిసింది. ఒకవేళ నేను అతని దగ్గరికి పోయి అతనికి సహకరించకపోతే అతడు అజ్ఞానుల వలె మరణిస్తాడు అనుకొని విద్యుశక్తితో ఆకాశంలో ఎగురుతూ పట్టపగలు ఆ కూర్చుండి ఉన్న స్థవిరుని వద్ద దిగి నమస్కరించి ఒక గురువుకు చేయవలసినటువంటి పద్ధతిలో పాటించవలసిన ఆ మర్యాద పద్ధతులన్నీ పాటించి ఒక పక్కన కూర్చున్నాడు. అప్పుడు గురువు ఇతనితో ఇట్లా అన్నాడు, ఆయుష్మాన్ ధర్మదిన్న, వేల కాని వేల రావడానికి కారణమేమి అని అడుగగా, బంతే ప్రశ్న అడగడానికి వచ్చాను అన్నాడు. ఇతను శిష్యుడు కదా వచ్చినవాడు, అందువల్ల నేను ప్రశ్న అడగడానికి వచ్చినా అన్నాడు. ఆయుష్మాన్, నాకు తెలిస్తే చెప్తాను అనగా అనేక ప్రశ్నలు అడిగాడు శిష్యుడు.
స్థవిరుడు కూడా వెంటనే అన్ని ప్రశ్నలకు సమాధానం చెప్పినాడు. భంతే, మీ జ్ఞానము చాలా తీక్షణమైనది. ఈ ధర్మం మీకు ఎప్పుడు కలిగింది అన్నాడు. ఎవరు? శిష్యుడు. ఆయుష్మాన్ 60 సంవత్సరాలకు ముందు. ఈ జ్ఞానం కలిగి ఎన్నేళ్ళయింది ఆయనకు? 60 ఏళ్ళయింది. భంతే, మీరు సమాధి సాధన కూడా చేస్తారా అని శిష్యుడు అడిగిండు. ఆయుష్మాన్, అది ఏమంత కష్టమైనది కాదు. అయితే భంతే, ఒక ఏనుగును సృష్టించండి అన్నాడు శిష్యుడు. అప్పుడు స్థవిరుడు ఒక తెల్లని ఏనుగును సృష్టించాడు. భంతే, అది తన చెవులను పైకెత్తి తోకను లేపి తొండాన్ని నోటిలో పెట్టుకొని భయంకరంగా హుంకరిస్తూ మీ పైకి వస్తున్నట్లు చేయండి అన్నాడు. అంటే అతను అట్లనే చేశాడు. స్థవిరుడు అలాగే చేశాడు. కానీ భయంకరంగా తన మీదికి వస్తున్న ఏనుగును చూసి భయపడి లేచి పరిగెత్తసాగినాడు. ఆ క్షీణాశ్రవ స్థవిరుడు చేయి చాపి తన చీవరపు మూలను పట్టుకొని, అంటే అతని ఆ పరిగెత్తాలనుకునే ఆ గురువుగారి చీవరం యొక్క మూలను పట్టుకొని, వస్త్రం యొక్క మూలను పట్టుకొని, భంతే, క్షీణాశ్రవులలో పిరికితనం ఉంటుందా అన్నాడు. ఆశ్రవాలు నశించిన అర్హంతునిలో పిరికితనం ఉంటుందా అన్నాడు. అంటే అతను నేను అర్హంతుని అనుకుంటూ ఉన్నాడు ఆ గురువు. అంటే అప్పుడు నేను అర్హంతుని కాలేదు అని అతనికి స్పృహకు వచ్చింది. గురువుకు వచ్చి, ఆయుష్మాన్ ధర్మదిన్న, నాకు సహకరించు అంటూ అతని పాదాల వద్ద మోకాళ్ళపై కూర్చున్నాడు. ఇక్కడ సీనియారిటీ గురువు కాదు. ఇక్కడ ఏమంటారు, అతడు ఎంత తెలిసినా సీనియర్ అయితే అతనికి నమస్కరించాలా అని నియమం చెప్తారు కదా. కానీ ఇక్కడ అతను స్వయంగా ఇతనికి గురువు అయినప్పటికీ కూడా నేను అజ్ఞానంలో ఉన్నా అని తెలిసిన వెంటనే గురువు ఏం చేసిండు? శిష్యుని దగ్గర కూర్చోండి, నేను సీనియర్ను గురువును అని అనుకోలేదు. తెలిసిన వాళ్ళు అట్లా ఉంటారు అని అక్కడ కూర్చుండి ఇక నాకు సహకరించు అని అన్నాడు. భంతే, నేను మీకు సహకరించడానికే ఇక్కడికి వచ్చాను, చింతించకండి. నేను మీకు సహకరించడానికే వచ్చినా మీరు చింత చేయవద్దు అన్నాడు అని అతనికి కర్మస్థానాన్ని తెలిపినాడు. స్థవిరుడు కర్మస్థానాన్ని గ్రహించి చంకరమణం చేస్తూ 3వసారి పాదం మోపుతూనే అగ్రఫలమైన అర్హత్వాన్ని పొందినాడు. అంటే అందుకు అవసరమైన సాధన అంతా అతని దగ్గర ఉన్నది, అదొక్కటి మాత్రం కొరవడి. దాన్ని అప్పుడు అతను పూర్తి చేసుకున్నాడు. స్వభావరీత్యా స్థవిరుడు ద్వేషచరితుడు. ఆయన స్వభావము ద్వేష స్వభావం. ఎవరిది? ఇటువంటి సాధక భిక్షువులు ప్రకాశం కనిపించినప్పుడు విచలితులు అవుతారు. అటువంటి వాళ్లకు ప్రకాశం కనిపిస్తే ఇంకా వాళ్ళంతా మరిచిపోయి ఇదే అర్హంతత్వం అని అనుకుంటూ ఉంటారు అని. ఇది మొదటి ఆటంకం. విపశ్యనకు మనం చెప్పుకున్న 10 ఆటంకాల్లో అవభాసము అనబడే, అవభాసం అంటే ప్రకాశం అనబడే మొదటి ఆటంకం ఇది. తర్వాత జ్ఞానము. జ్ఞానం అనగా విపశ్యన జ్ఞానం. ఆ యోగి రూప అరూప ధర్మాలను పోల్చినప్పుడు, వాటిని పరీక్షించినప్పుడు, అప్పుడు ఇంద్రుని వజ్రాయుధం అంటే ఏమిటి? ఆకాశంలోని మెరుపు లేదా పిడుగు. ఆగనిది, తీక్షణమైనది, తేజోవంతమైనది, అతి విశదమైనది అయిన జ్ఞానము ఉత్పన్నం అవుతుంది. అంటే అట్లా విపశ్యన చేస్తూ ఉన్నప్పుడు ఇటువంటి మెరుపు, అటువంటి జ్ఞానం కలుగుతూ ఉంటుంది. మెరుపు లాంటిది, తీక్షణమైనటువంటిది, తేజోవంతమైనటువంటిదైన జ్ఞానం కలుగుతుంది. వాళ్ళుగా ఇదే అర్హంతత్వం అనుకొని విపశ్యన మానేస్తారు, అక్కడికి ఆగిపోతారు అని. తర్వాత ప్రీతి, అంటే ఇది ఒక రకమైన తన్మయత్వం. విపశ్యన ప్రీతినే ప్రీతి అంటారు. ఆ సమయంలో
క్షుద్రికా ప్రీతి, క్షణికా ప్రీతి, అవక్రాంతికా ప్రీతి, ఉద్వేగ ప్రీతి, స్ఫురణ ప్రీతి, ఈ 5 విధాల ప్రీతి శరీరాన్ని నింపుతూ ఉత్పన్నమవుతుంది. ఇది మనము 4 ధ్యానాల గురించి చెప్పుకున్నప్పుడు 2వ ధ్యానంలో చెప్పుకున్నాం. విపులంగా ఈ అన్నిటి గురించి అక్కడ చెప్పుకున్నాం. ఈ ప్రీతిలోనే ఆనందించి అంతకుముందు పైకి పోవాలని అనుకోరిక, అది కూడా ఒక ఆటంకం. ప్రశ్రబ్ది అంటే ప్రశాంతత. ప్రశ్రబ్ది అనగా విపశ్యన ప్రశ్రబ్ది అంటే విపశ్యనలో కలిగే ప్రశాంతత. ఆ సమయంలో అతడు రాత్రి స్థానంలో కూర్చుండి ఉండని లేదా పగటి స్థానంలో కూర్చుండి ఉండని అతని శరీరంలో కానీ చిత్తంలో కానీ అలసట, బరువు, కఠోరత్వము, అకర్మణ్యత, రోగము, వక్రత ఉండవు. ఇవేవి అవలక్షణాలు ఉండవు. అతని శరీరము, చిత్తము శాంతంగా, లఘువుగా, మృదువుగా, కర్మణ్యంగా, సువిశదంగా, రుజువుగానే ఉంటాయి. ఈ ప్రశ్రబ్ది మొదలైనవి గల చిత్తంతో ఉన్నవాడు ఆ సమయంలో మానవాతీతమైన ఆనందాన్ని అనుభవిస్తాడు. అంటే ఇంద్రియాతీతమైన ఆనందాన్ని అనుభవిస్తాడు. దాని గురించి ఇలా చెప్పబడింది: శూన్యాగారంలో ప్రవేశించి ధర్మాన్ని చక్కని రీతిలో విపశ్యన చేసేవాడు శాంతచిత్తుడు అయిన భిక్షువు మానవాతీతమైన ఆనందానుభూతిని పొందుతాడు. స్కందాల ఉదయవ్యయాలను అతడు ఎంతగా పరిశీలిస్తే అంతగా ప్రీతిని, ప్రమోదాన్ని పొందుతాడు. వాటిని అమృతంగా భావిస్తాడు. ఇవి ధమ్మపదంలోని గాథలు. 373, 374 గాథలు. ఈ విధంగా అతనిలో ఈ మానవాతీతమైన ఆనందాన్ని సిద్ధం చేస్తూ లఘుత్వము మొదలైన వాటితో కూడిన ప్రశాంతత జనిస్తుంది. కానీ అది అర్హంతత్వము కాదు. అక్కడికే అతను ఆగిపోతాడు. దాంట్లోనే ఆనందిస్తూ ఉంటాడు. ఇక దేంట్లోనైనా మనం ఆనందిస్తే మన మనసు అక్కడ ఆగిపోద్ది, ఇంకా ముందుకు పోదు. నంది రాగ సహగత అని సాధనలో కూడా రాగం ఏర్పడుతుంది. ఆ స్థితిలో రాగము ఏర్పడుతుంది. సుఖం అనగా విపశ్యన సుఖం. ఆ సమయంలో అతనిలో శరీరమంతటా వ్యాపించే అతి ఉత్కృష్టమైన సుఖము ఉత్పన్నమవుతుంది. ఇంకా దానిలోనే అతను నిమగ్నమై ఉంటాడు. అధిమోక్షం అనగా శ్రద్ధ. ఇందులో విపశ్యనకు వెనువెంట చిత్త చేతసికాల అతిశయ ప్రసాదమైన బలమైన శ్రద్ధ ఉత్పన్నమవుతుంది. విపశ్యన వెంట ఈ చిత్తము, చేతసికము అంటే తెలుసు కదా. చేతసికం అంటే ఈ సంజ్ఞ, వేదన, సంజ్ఞ, సంకారాలకు సంబంధించినవన్నీ చేతసికం అంటారు. ప్రగ్రహం అనగా శక్తి. ఎందుకనగా ఇందులో విపశ్యనకు వెనువెంట అతిగా శిథిలం కాకుండా, అతిగా ఆరబ్ధం ఔద్ధత్యం కాకుండా చక్కగా గ్రహింపబడిన పట్టుదల ఉత్పన్నం అవుతుంది. ప్రగ్రహం అంటే ఏమన్నాడు? శక్తి అన్నాడు. నిగ్రహం వల్ల కలిగే శక్తి అనుకో. ఇందులో శిథిలం కావటం అంటే ఏమిటి? తీనమిద్దతో శక్తి లేకుండా పోవటం. తర్వాత అతి శక్తి వల్ల చంచలత్వం కలుగుతుంది. అందుకని వాటి గురించి మనం చాలాసార్లు గతంలో చెప్పుకున్నాం ఇందులోనే. అందుకని సాధనకు అనుకూలమైనటువంటి సమస్థితిలో ఉండాలి. గుర్రం మెల్లకపోతే దాన్ని వదిలించాలి. బాగా పరిగెత్తితే కొంచెం పగ్గాలు, కళ్ళెము పట్టుకోవాలి. ఏమో గుర్రాల సంగతి నాకు తెలియదు, ఎడ్ల సంగతి అయితే బాగా పరిగెత్తితే అప్పుడు కొంచెం పగ్గాన్ని బిగించి పట్టుకోవాలి. ఈ విధంగా సమస్థితిలో చిత్తాన్ని ఉంచినప్పుడే సాధన సక్రమంగా జరుగుతుంది అని. అది అతి కౌశిత్యం అంటే చిత్తంలో ఏమాత్రం ఉత్సాహం లేకపోవటం, అప్పుడు సాధన సరిగ్గా జరగదు. అతిశక్తి వల్ల కూడా మనసు చంచలమైపోతుంది. అందుకని మధ్య మార్గంలో చిత్తాన్ని వశం చేసుకుంటే సాధన బాగా పట్టుదల జరుగుతుంది, బాగా జరుగుతుంది. ఉపస్థానం అనగా స్మృతి.
ఇందులో విపశ్యనకు వెనువెంటనే పర్వతరాజంతో సమానంగా గంభీరమైన, సుప్రతిష్ఠితమైన, లోతైన, అచలమైన స్మృతి ఉత్పన్నమవుతుంది. అతడు ఏ స్థానం గురించి ఆలోచించినా, విచరించినా, చింతించినా, పరిశీలన చేసినా అది ఆటంకం లేకుండా దివ్యనేత్రం కలవాని ఎదుట పరలోకం నిలిచినట్లుగా అతని స్మృతిలో నిలుస్తుంది. ఈ క్షణంలో ఎప్పటిదో విషయం గుర్తుకు తెచ్చుకోవాలంటే అది ఫోటోలాగా మనసులో కనిపిస్తుంది. అంతటి స్మరణ శక్తి కలిగిన వాడనమాట. ఇవన్నీ ఆటంకాలు అంటున్నాడు. ఉపేక్ష అనగా విపశ్యన పట్ల ఉపేక్ష, పట్టించుకోకపోవడం సాధనని. అట్లే ఆవర్జనం పట్ల ఉపేక్ష. మనకు సమద జ్ఞానంలో అయితే కర్మస్థానాన్ని మనసులో నిలుపుకోవటాన్ని ఆవర్జనం అంటారు దాన్ని. ఎందుకనగా ఆ సమయంలో అతనిలో అన్ని సంస్కారాలకు మధ్యస్థమైన విపశ్యన ఉపేక్ష, ఆవర్జనం కూడా బలమైనవై ఉత్పన్నమవుతాయి. ఇవి బలంగా ఉత్పన్నమవుతాయి. ఆయా స్థానాలను ఆవర్జనం చేసే అతని యొక్క ఆ ఆవర్జన ఉపేక్ష విరిగిన ఇంద్రుని వజ్రాయుధంలా ఆకులతో నిర్మింపబడిన బుట్టలో వేయబడి అగ్నితో వేడి చేయబడిన అమ్ము యొక్క కొసల వాడిగా తీక్షణంగా మారి పనిచేస్తుంది. అంటే ఉపేక్ష తీక్షణంగా పనిచేయటం అని. ఇక నికంతి అంటే విపశ్యన నికంతి. ఈ విధంగా అవభాసంతో అలంకృతమైన అతని విపశ్యనను ఆధారం చేసుకొని సూక్ష్మమైన, శాంతమైన ఆకారం గల నికంతి ఉత్పన్నమవుతుంది. అతడు నికంతిని క్లేశంగా గ్రహింపజాలడు. నికంతి అంటే ఇక్కడ తృష్ణ అని చెప్పిండు అర్థం. అంటే ఇవి కలిగినప్పుడు వాటి మీద తృష్ణ, అప్పుడు చెప్పుకున్నాం కదా, ఆనందిస్తే రాగం ఏర్పడుతుంది అని. రాగం తర్వాత ఇంకేమో అన్నీ కలుగుతాయి తర్వాత తృష్ణ వరకు. కానీ అతడు ఆ నికంతిని ఇది కూడా ఒక తృష్ణ అని గ్రహించలేడు. అట్లా ఉంటుంది. వెలుగులో, ప్రకాశంలో వలనే వీటిలో ఏ ఒక్కటి ఉత్పన్నమైనా అతడు మార్గాన్ని అమార్గంగా, ఫలాన్ని అఫలంగా గ్రహిస్తాడు. వెలుగు విషయంలో చెప్పుకున్నాం కదా, వెలుతురు ఉత్పన్నమైతే ఇంక ఇదే అర్హంతత్వం అనుకుంటాడు, కానీ ఇంకా పైన ఉన్నది అనేది మర్చిపోతాడు. అట్లే ఈ తక్కిన వాటి విషయంలో కూడా అదే విధంగా అనుకుంటాడు. అది ఇంతకుముందు నాకు ఇటువంటి జ్ఞానము, ప్రీతి, ప్రశాంతత, సుఖము, శ్రద్ధ, ప్రగ్రహము, ఉపస్థానము, ఉపేక్ష, నికంతి ఉత్పన్నం కాలేదు. ఇంతకుముందు ఇటువంటిది కలగలేదు. నిశ్చయంగా నేను మార్గాన్ని పొందినాను, ఫలాన్ని పొందినాను అనుకుంటాడు. అది వరకు అనుభవంలో లేని కొత్త స్థితి కలిగేసరికి అది చాలా అతన్ని ఆకర్షించేది కావటం వల్ల అందులో నిమగ్నమై ఇక నేను నిర్వాణాన్ని పొందినా అని అనుకుంటూ ఉంటాడు. అట్లా అనుకోవటం వల్ల అది అతనికి ఆటంకము అవుతుంది, అమార్గం అవుతుంది, మార్గం కాకుండా. అమార్గాన్ని మార్గంగా, అఫలాన్ని ఫలంగా తలచే అతని విపశ్యనా వీధి ఉత్క్రాంతి అనబడుతుంది. అతను సాధన చేస్తాడు, సాధన చేయటం లేదని కాదు, కానీ అక్కడి దాకా పోయి అక్కడనే ఆగిపోతాడు. ఇటువంటి దాన్ని ఏమంటారు? ఉత్క్రాంతి అని అంటారు. అతడు తన కర్మస్థానాన్ని విడిచి నికంతినే ఆస్వాదిస్తూ కూర్చుండిపోతాడు. అదే స్థితిలో ఆనందిస్తూ ఉండిపోతాడు. ఆ వెలుతురు మొదలైనవి ఉపక్లేశానికి ఆధారం కావటం వలన ఉపక్లేశము అనబడినాయి, కానీ అకుశలం కావటం వలన కాదు. అవి కుశల విషయాలే, అకుశల విషయాలు కావు. అర్థమైంది కదా? కానీ ఆటంకం దేనికి ఆటంకం? నిర్వాణానికి ఆటంకం. కానీ నికంతి ఉపక్లేశమే కాక ఉపక్లేశానికి ఆధారం కూడా. అవి ఉపక్లేశానికి ఆధారం కావటం వలన ఉపక్లేశం అనబడ్డాయి, కానీ అకుశలం కావటం వలన కాదు. అంటే క్లేశం అంటే మలినం కదా,
ఆ మలినానికి ఇది ఆధారం కావటం వల్ల ఉపక్లేశం అనబడ్డాయి, కానీ అకుశలం కాదు. కానీ నికంతి ఉపక్లేశమే కాక ఉపక్లేశానికే ఆధారం కూడా. ఈ నికంతి ఉపక్లేశము, ఉపక్లేశానికి, ఆ మలినానికి ఆధారం కూడా. ఆధార రూపంలో ఈ ఉపక్లేశాలు 10, ఇక గ్రహణ ప్రకారాలను అనుసరించి 30 అవుతాయి. ఇక్కడికి ఈరోజు